సార్ ఎలా అనిపిస్తుంది సార్? అన్నా క్యాంటీన్ ఈరోజు ఓపెన్ చేశారు కదా, ప్రజలు ఎంతమందికి వస్తున్నారు, ఎంతవరకు ఉంది ఈరోజు? బాగుంది సార్. ఈరోజే ఫస్ట్ రోజు కాబట్టి ఫ్లోటింగ్ బాగానే ఉంది. ఈరోజు ఓపెనింగ్ కాబట్టి చాలా బాగుంది. 5 రూపాయలకి ఈ రోజున భోజనం అంటే చాలా గొప్ప విషయం. ఈరోజు టిఫిన్ పెట్టాము సార్, ఇడ్లీ మరియు పూరీ పెట్టాము సార్. ఎంతమందికి రోజుకి ఎంతమంది వేస్తున్నారు? మీరు యాజ్ ఏ క్యాషియర్కి ఇక్కడ చేస్తున్నారు కదా, ఎంతమందికి రోజు మీరు సప్లై చేశారు? రోజు తెలియదు సార్, రేపు ఈరోజు టిఫిన్ పొద్దున్న ఇడ్లీ అండ్ పూరీ పెట్టారు కదా, ఎంతమందికి టోకెన్స్ ఇచ్చారు? 150 మెంబర్స్కి ఇచ్చాము. టిఫిన్ ఎలా ఉంది? ప్రజలు ఇష్టంగానే తింటున్నారు? రెస్పాన్స్ బాగుంది సార్. 3 సార్లు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. సో ప్రతి 3 టైమ్స్కి టోకెన్స్ అనేది బేసిక్గా 5 రూపీస్. టోకెన్ ఎన్నిసార్లు తిన్నా కానీ టోకెన్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలండి. మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టోకెన్ కంపల్సరీగా తీసుకోవాలండి. టోకెన్ ఉన్న వాళ్ళకి మాత్రమే టిఫిన్ కానీ భోజనం కానీ మేము పెడతామండి. బాగుందండి. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ క్యాంటీన్స్లో క్యాషియర్గా ఎక్కడ సీఎం గారి దగ్గరలో ఈ అవకాశం రావడానికి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. అలాగే మా వర్కర్స్ కూడా పని కూడా బాగా చేస్తున్నారు. అట్లాగే ఈరోజు పంచాయతీ తరపున, అలాగే డిపార్ట్మెంటల్ తరపున పోలీసు వారు కానీ, పంచాయతీ వారు కానీ, మున్సిపాలిటీ వారు కానీ మాకు చాలా సహకారం అందించారు. నిన్న, ఈరోజు, మొన్న 3 రోజులు మాకు ఇచ్చిన సహాయానికి వాళ్ళకి కృతజ్ఞతలమై ఉంటాము. అన్నా క్యాంటీన్ రోజు ఎలా అనిపిస్తుంది సార్? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఆగిపోయింది అన్నా క్యాంటీన్. ఆఫ్టర్ 5 years తర్వాత ఓపెన్ చేశారు. 15వ తారీఖు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు చంద్రబాబు నాయుడు. ఈరోజు 16వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ అయింది. దీని మీద మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉందండి. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మాకు అందరికీ ప్రజలు బాగా ఎంతో ఆనందంగా ఉండారు, ఉత్సాహంగా ఉండారు. అనుకున్న రీతిలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారండి. దాని విధంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము. అసలు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం అంటే చాలా సంతోషంగా ఉందండి. మాకు అసలు రుచికరంగా ఉంటుందండి. ముందు మెయిన్ ఏంటంటే 5 రూపాయలకే కడుపు నిండిద్ది. మరి ఇంకా తినాలని పెట్టి ఇంకోసారి ఇంకో టోకెన్ తీసుకుంటే ఇంకో 5 రూపాయలకి ఇంకా బాగుంటుందండి. సంతోషం వ్యక్తం చేస్తున్నాము. బాగా ఆనందకరంగా పరంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా మామూలుగా ప్రజలు చాలా సంతోషంగా ఆనందంగా ఉండారండి. చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని చాలా సంతోషంగా ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారని చెప్పేసి మేము మొక్కుబడి ఉందండి. రేపు 23వ తారీఖున కూడా నాగపట్నం వెళ్ళి రాబోతున్నామండి. మేము చాలా సంతోషంగా ఆనందకరంగా ఉంది. ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి మొక్కు కూడా పెట్టుకున్నామండి. నాగపట్నం అండి, తమిళనాడు నాగపట్నం అండి మొక్కుబడి ఉందండి. మేము రేపు 23వ తారీఖు వెళ్తున్నామండి. పోయిన వారం వెళ్ళలేకపోయామండి కొంచెం అనువన్న కారణాల వల్ల. రేపు 23వ తారీఖు నాగపట్నం కూడా వెళ్ళి వస్తామండి. మొక్కుబడి ఉంది, మొక్కుబడి తీర్చుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చాలా సంతోషపడ్డామండి. దేవుడికి మొక్కున్నాము. వెల్లంగిని మాత దగ్గరికి వెళ్ళి వస్తామండి. మొక్కుబడి కూడా తీర్చుకుంటామండి. ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. మాకు చాలా అరుదు. పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెడతాం బాగుందండి. గత ఆర్కే గారు పరిపాలనలో రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఎత్తేసారండి అన్నా క్యాంటీన్. నేను చేస్తాను, రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేస్తాను అన్నాడు, తేలేదండి. మేము చాలా విచారణ వ్యక్తం చేసాము. ఆయన గారు చేయకపోవటం కూడా మాకు ఎదుగో బాధగా ఉందండి. చేయాల్సిందండి, చేసి ఉంటే బాగుండేదండి. థ్యాంక్ యూ సార్.